అంటే ఎవడికి ఏది లేదో అది కాదు, విను. ఎవడికి ఏది లేదో ఆడి దానికోసమే ప్రయత్నిస్తాడట. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను సింగిల్ కదా, అందుకు బాగా ఇష్టపడతాను అన్నమాట లవ్ స్టోరీస్ అంటే. ఎవడన్నా ఫ్రెండ్స్ కానీ అప్పుడే పరిచయమైనోడు కానీ ఆడికి లవ్ స్టోరీ ఉందంటే చాలు, ఆడి లవ్ స్టోరీ తెలుసుకోవడం ధ్యేయంగా దెయ్యం లేకపోతే తిరిగి ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఒకటి తగిలాడు నాకు. ఆడిని లవ్ స్టోరీ చెప్పమంటే ఆడేదో నాకు దేవుడు వరం ఇచ్చినంత బిల్డప్ ఇవ్వడం మొదలెట్టాడు. ఈడేదో గట్టి ప్లాన్ చేస్తున్నాడు, ఏదో సరైన స్టోరీ చెప్తాడని చెప్పి నేను చూస్తున్నాను అంతే. ఫస్ట్ మొదలెట్టగానే అన్నాడు. ఏటి భయ్యా అది, నేను నీ లవర్ని అడగలేదు, నీ లవ్ స్టోరీ అడిగాను అని చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే జోడించి కొట్టేస్తాడని తెలుసు, అందుకే అడిగి చెప్పలేదు. అయితే అది సగం కాని మూతలు ఏడడం మొదలెట్టాడు. సర్లేరు బాబు నీ లవ్ స్టోరీ వద్దు, నువ్వు వద్దని చెప్పాను అడిగి, వద్దురా చెప్పకరా అన్నాను అంతే. ఆడేదో గుండె జల్లుమనే స్టోరీ చెప్తాడు అనుకుంటే నా గుండెకి హార్ట్ అటాక్ వచ్చేంత దిక్కుమాలిన స్టోరీ చెప్పాడు. అదో బ్రేకప్ స్టోరీ అట్టది అంతే. ఇంకోసారి ఎవరినన్నా సరే లవ్ స్టోరీ అడగాలన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం.